తరచుగా ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడిందనే వార్తలు వస్తూ ఉంటాయి. ఎక్కువసార్లు గ్రాముల్లో, అరుదుగా కేజీల్లో కూడా దొంగ బంగారం పట్టుబడుతోంది. ఎందుకిలా బంగారాన్ని దొంగతనంగా తీసుకువస్తున్నారు? దేశంలోకి వచ్చే బంగారంలో ఎంత మొత్తం ఈ స్మగ్లింగ్ ద్వారా వస్తుందనే ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. మన దేశంలో కేజీ బంగారం కూడా ఉత్పత్తి కాదు. కానీ మనం మాత్రం ఏడాదికి 8 లక్షల నుంచి 10 లక్షల కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ బంగారం వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. మహిళలకు కాస్త ఆనందాన్ని ఇస్తుందేమో గాని ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి మేలు చేయదు. బంగారం దుకాణాల్లో ఆభరణాల తయారీలో వచ్చే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల బంగారం దిగుమతి వల్ల మన దేశానికి తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. బంగారం దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ ఏవీ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. 10% దిగుమతి సుంకం విధించింది, 1% ఎక్సైజ్ సుంకం వేస్తోంది. అయినప్పటికీ గోల్డ్ సేల్స్ జోరు మీదున్నాయి. సాధారణంగా ఏ వస్తువు మీదనైనా ట్యాక్స్ ఎక్కువగా వేస్తే అది దొంగ మార్గాన్ని ఎంచుకుంటుంది. ప్రస్తుతం సిగరెట్లు, బంగారం స్మగ్లింగ్ జోరుగా జరుగుతోంది. సిగరెట్ల మీద ప్రతి బడ్జెట్లో ట్యాక్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండియాలో అధికారికంగా సిగరెట్లు కొనుక్కోవడం కంటే దొంగతనంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు సిగరెట్లు లభిస్తున్నాయి. బంగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. స్మగ్లింగ్ ద్వారా బంగారాన్ని విదేశాల నుంచి తెచ్చుకుంటే 10% కలిసి వస్తుంది. లక్షకు 10,000 కలిసి వస్తుండటంతో విదేశాల నుంచి వచ్చేవారు రిస్క్ తీసుకుంటున్నారు. వారిలో కొంతమంది ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోతున్నారు. కొంతమంది స్మగ్లర్లు ఎయిర్పోర్ట్ సిబ్బందితో కుమ్మక్కై స్మగ్లింగ్ చేస్తున్నారు. మన దేశం ప్రతి సంవత్సరం 800 టన్నుల నుంచి 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 15% స్మగ్లింగ్ ద్వారా వస్తోందని ANZ బ్యాంక్ అంచనా వేసింది. స్మగ్లింగ్ జరిగినా సరే ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడానికి సుముఖంగా లేదు. దిగుమతి సుంకం తగ్గించకపోగా 1% ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. ఈ 1% ఎత్తివేయాలని వారాల తరబడి జ్యువెలరీ షాపులు బంద్ పాటించాయి. అయినా కేంద్రం దిగిరాలేదు. ఏదో ఒక రకంగా బంగారం దిగుమతిని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ బంగారం మీద భారతీయులకున్న మోజు ఈ ప్రయత్నాలను సఫలం కాకుండా చేస్తున్నాయి. బంగారంలో పెట్టుబడి అంటే దాదాపుగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందే లెక్క. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 10% ఉంటే బంగారంలో రాబడి 5% కూడా ఉండదు. ఎప్పుడైనా సరే మన పెట్టుబడి మీద రాబడి ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన దగ్గర డబ్బు విలువ పడిపోకుండా ఉంటుంది. అయితే బంగారాన్ని తక్కువగా కొనడం లేదా అసలు కొనకపోవడం ద్వారా ఈ దేశం మీద భక్తిని చాటుకున్నట్లే. బంగారం దిగుమతి ఎంత తగ్గితే ఆ మేరకు మన విదేశీ మారకపు విలువలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.